నుంచి 14వ తారీఖు దాకా రేషన్ డీలర్ దగ్గర వెళ్ళి రేషన్ తెచ్చుకునే వాళ్ళమే. అలా కాదు మీకు ఇంటింటికి మేమే పంపించేస్తాం అని ఆ పథకం స్టార్ట్ చేశారు. ఆ పథకం ఎలా ఉందంటే రేషన్ డీలరు మన ఎవరైతే బండి మీద ఉన్న డ్రైవరు ఎంతమందికి ఉపాధికి ఉపయోగపడుతుంది తప్ప ప్రజలకు ఎటువంటి ఉపయోగపడట్లేదు. కూడల్లో పెడతాలు ఉన్నాయనుకుందాం, 5 లక్షల రూపాయలు 50 కుటుంబాలకి పంచాలంటే జగన్ గారు వెంటనే ఆ 50 కుటుంబాలకి ఒక్కొక్కరికి 10,000 ఇచ్చేస్తాడు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే అందులో 2 కుటుంబాలకి 2.5 లక్షలు ఇచ్చి ఒక హోటల్ లాంటివి పెడతారు. దానివల్ల ఉపయోగం ఏంటంటే హోటల్లో ఒక 5 కుటుంబాలు 2 హోటల్లో ఒక 10 కుటుంబాలు జీవనోపాధితో ముందుకెళ్తాయి. జగన్ గారు చేసిన 10,000 ఒక 20 రోజుల్లో మనం ఖర్చు పెడతాం, మళ్ళీ ఇంకో 10,000 ఎవరిస్తారో చూద్దాం. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే 5 సంవత్సరాల్లో 50 కుటుంబాలకి కూడా ఉపాధి కల్పించే పథకాలు పెడతారు. మీరు ఆలోచించండి ఒకసారి. తాత్కాలిక పప్పు బెల్లాలకి మనం లొంగకూడదు. ఎప్పుడైతే దీర్ఘకాలిక ఆలోచనలతో ఉన్న నాయకులను మనం ఎన్నుకుంటామో అప్పుడన్నా అమ్మఒడి అని చెప్పి 15,000 ఇస్తాడు. ఆయన తీసుకునేది మన దగ్గర 40-50,000 తీసుకుంటున్నాడు. మీరు ఆలోచించండి. మీరు తాత్కాలిక పథకాలకు మాత్రం స్వస్తి చెప్పాలి. ఎవరైతే విజనున్న నాయకుడు, ఉదాహరణకి మన పక్కన పెద్ద చెరువు ఉంది, పెద్ద చెరువును డెవలప్ చేయాలని ఈ గవర్నమెంట్ ఎందుకు అనుకోలేదు? మీరు ఒకసారి ఆలోచించండి. అయ్యన్న పాత్ర గారు 6 కోట్లు ఖర్చు పెట్టి పెద్ద చెరువు డెవలప్ చేశారు. దాన్ని కొనసాగింపు ఒక 50 లక్షల రూపాయలు కూడా ఈ 5 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ పెట్టలేదు. అంటే ఏదైనా శాశ్వతంగా నిలిచిపోయే పనులు ఈ గవర్నమెంట్ చేయదు. మీకు మాత్రం 10,000 రూపాయలు మీ అకౌంట్లో వేసేస్తుంది. ఇంకొక విషయం, ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు. అమ్మ జగనన్న విద్యా దీవెన మీ పిల్లలు డిగ్రీ చదువుతున్నప్పుడు గతంలో చాలా ప్రభుత్వాలు డైరెక్ట్ గా కాలేజీకి డబ్బులు వేసి, మన జగనన్న ఎలాగేయడు, తల్లి అకౌంట్ లో వేస్తాడు. మళ్ళీ తల్లికి వేసామని తెలియాలి కదా అని నేను మీకు డబ్బులు ఇస్తున్నాను అని చెప్పడం కోసం మీకు అకౌంట్ లో వేస్తాడు. మీరు పట్టుకెళ్ళి మళ్ళీ కాలేజీకి ఇవ్వాలి. గతంలో ఈ ప్రభుత్వం ఉండేది కాదు. ఇవన్నీ కూడా జనాలను హంగు ఆర్పాటాలు చేసే తప్ప ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏముండవు. ఒకసారి ఆలోచించండి. అమ్మ ఇక్కడ చాలా మంది మహిళా మూర్తులు ఉన్నారు. మన కుటుంబంలో ఏదైనా చిన్న సమస్య వస్తే మీరందరూ ఎంత తెలివిగా ఆలోచించి ఆ సమస్యని అధిగమిస్తారో, అదే విధంగా ఈ రోజు మన ఊరికి మన రాష్ట్రానికి పెద్ద సమస్య వచ్చింది. ఒక గజ దొంగ మన రాష్ట్రంలో పడ్డాడు. మన ప్రజల డబ్బుని దోచుకెళ్ళిపోతున్నాడు. అదే విధంగా మనకి ఉదాహరణకి సచివాలయం మన తాకట్టు పెట్టాడు. సచివాలయం మన పూజ గదితో సమానం. ఇంట్లో పూజ గది అలాంటిదో రాష్ట్రానికి సచివాలయం అలాంటిది. అలాంటి సచివాలయాన్ని 370 కోట్లకి తాకట్టు పెట్టిన ఘనత ఎవరిదైనా ఉందంటే మన జగన్ గారిదే. ప్రతిదీ తాకట్టు పెట్టి ఒకసారి ఆలోచించండి అమ్మా. తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బులు మనకి పంచితే ఏదో ఒక రోజు మనందరూ రోడ్డు మీద పడిపోయే పరిస్థితి ఉంది. ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రంలో 10 లక్షల కోట్లు అప్పు ఉంది. దానికి 50-60 వేల కోట్లు సంవత్సరానికి మనం వడ్డీ కట్టాల్సిన పరిస్థితి. ఈ రోజు మన రాష్ట్రంలో పరిస్థితిని మనం వడ్డెక్కించి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు తప్ప వేరే ఒకరు లేరని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ అవకాశం నాకు కల్పించిన ప్రతి ఒక్కరికి. అదేవిధంగా ఇంకొక విషయం, ఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో బూతులు తిట్టల్లో డిగ్రీ చేస్తే ఎమ్మెల్యే, పీజీ చేస్తే ఎంపీ. బూతులు తిట్టడం తప్ప ఈ ఎమ్మెల్యేలు ప్రజలకు చేసింది ఏమీ లేదు. అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గడప గడప ప్రోగ్రాం వచ్చాడనే వచ్చే ఉంటారు. వచ్చినప్పుడు చెప్తారు మీకు జగనన్న చేయూత వచ్చిందా, జగనన్న అమ్మవారు వచ్చిందా అని అడుగుతాడు. అదే జగనన్న చేయూత అమ్మవారి నువ్వు ఓడిపోయినా వస్తుంది రా బాబు. నువ్వు మాకు నర్సీపట్నానికి, మా శివపురానికి 26 వాటికి ఏం చేసావు చెప్పమంటే మాత్రం ఏం చెప్పడు. జగనన్న అంటాడు. మన ఎమ్మెల్యే గురించి అంత చెప్పాలో మన మధు గారు చెప్పారు. మీ మధు గారు కూడా కౌన్సిల్లో మీ వార్డు కోసం శక్తికి మించి పోరాడుతుంటారు. మేము చూస్తుంటాం బయట నుండి. ఈ అంత గొంతు చించుకున్నా సరే అక్కడ పని జరగట్లేదు. 2 నెలలు ఓపిక పట్టండి. వార్డులో ఎటువంటి సమస్యలున్నా తీర్చడానికి మధు గారు ఉన్నారు. మధు గారికి అండగా అయ్యనపాత్రులు గారు, పద్మ గారు ఉన్నారు. అందుకని మిమ్మల్ని మేము సైకిల్కి ఓటేయమని అడగకూడదు. అన్నా ఆపద అంటే నేను ఉన్నా అని నాయకుడు పక్కనే ఉండగా మీరు ఎందుకు ఇంకా ఓటు మిమ్మల్ని అడగరు? మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు తెలిపి రేపు రాబోయే రోజుల్లో మన బిడ్డల భవిష్యత్తుకి నడుం కట్టాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.